బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత కొనిదైన పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి అనే పేరిట యాత్ర చేపట్టిన నేపథ్యంలో 2024 ఎన్నికలకు సంబంధించి ప్రచార నిమిత్తం విజయనగరం వేంచేస్తూ నిలమర్ల నియోజకవర్గంలో కూడా ప్రచారాన్ని ప్రారంభించున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు మన ముందు ఉన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన వీర మహిళ కూడా అని చెప్పుకోవచ్చు లోకం మాధవి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడుగుదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. అంటే ఒక మహిళగా రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఒక మహిళని నిలమర్ల నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేగా ఒక అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందమ్మా. ఆయన నా మీద ఉంచుకున్న నమ్మకానికి ఖచ్చితంగా నేను బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయఢంకా మోగిస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖున వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటున్నాయి, అంటే ఎంత సమయం కేటాయించున్నారు, ఎవరెవరు పాల్గొన్నారు? పవన్ కళ్యాణ్ గారు 4వ తారీఖున ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఆయన హెలికాప్టర్లో దిగడం జరుగుతున్నది. నెల్లిమర్ల హెడ్ క్వార్టర్స్లో భారీ బహిరంగ సభ రామతీర్థాల జంక్షన్ దగ్గర పెట్టడం జరుగుతున్నదమ్మా. దాని ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ టీం కూడా వచ్చింది ఆల్రెడీ ఆఫీస్ నుంచి. అక్కడ ముందరు నాయకులతో భేటీ అయిన తర్వాత ఆయన 4 గంటల నుంచి సుమారు 4 గంటల నుంచి ప్రజలతో భారీ బహిరంగ సభలో చర్చించడం జరుగుతుంది. సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది. నెల్లిమర్ల సమస్యల మీద ఆయన ఖచ్చితంగా ధ్వజమెత్తే విధంగా ఈ సభ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఎంత నష్టపోయింది అనేది కూడా అదని ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మేడం, అంటే వైకాపా నేతలు మా సంక్షేమం అభివృద్ధే మమ్మల్ని మరలా గెలిపిస్తుంది, 2024లో కూడా మేమే కైవసం చేసుకుంటాం, విజయం మా కైవసం అంటున్నారు. దానిపై మీరేమంటారు మేడం? సంక్షేమం అభివృద్ధి నిజంగా ఉన్నాయంటారా? అభివృద్ధి అనేది శూన్యం అమ్మ. ఇంకా సంక్షేమం అంటారా? ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి తిరగమనండి. క్షేత్రస్థాయిలో తిరిగితే ప్రజలు ఏమంటున్నారో ఈరోజు వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రజలైతే ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే ఉన్న వాళ్ళకే పథకాలు అందుతున్నాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే పథకాలు అందుతున్నాయి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వేయించుకుంటున్నారు, కానీ పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు. అలాగే తెలుగుదేశం జనసేన జెండా పట్టుకున్న కార్యకర్తలని ముఖ్యంగా మరీ పక్కన పెట్టేసి ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలి, ప్రజల్ని సమదృష్టితో చేయాలనుకున్న ప్రభుత్వం వైపక్షం చూపిస్తున్నారన్నది ఈరోజు ప్రజలు చెప్తున్నది. ఖచ్చితంగా అయితే అదే జరుగుతున్నది. ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు ప్రజలైతే ఖచ్చితంగా ఈ నవరత్నాలు నవమోసాలు అని చెప్పి ప్రజలే అంటున్నారు. వాటిని మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితికి ప్రజలు ఈరోజు రావడం జరిగింది. ఒక విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా, అంటే మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలన్నిటిపై మీకు అవగాహన ఉంది. ఓకే, నేను కానీ గెలిచినట్టయితే నా నియోజకవర్గానికి ఈ సమస్య నేను పరిష్కరిస్తాను అని పర్ఫెక్ట్గా చెప్పేది ఏమైనా ఉందా? నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా వలసలు ఆగిపోవాలి. అంటే అక్కడ పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఎందుకంటే ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మత్స్యకారుల నుంచి అయితేనే, వివిధ రంగాల నుంచి అయితేనే వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీవనోపాధి కోసం బయటికి వెళ్ళిపోతున్నారు. దాని మీద నేను ఖచ్చితంగా పనిచేస్తాను, ప్రజలతోనే ఉంటాను. ప్రజల కోసం రకరకాల పరిశ్రమలు రైతులకు అనుసంధానం చేస్తూ, యాదవులకు అనుసంధానం చేస్తూ, యాతవాళ్ళకు అనుసంధానం చేస్తూ, మత్స్యకారులకు అనుసంధానం చేస్తూ, రకరకాల వర్గాలు, అలాగే షరాబులు ఉన్నారు మా దాంట్లో, వీళ్ళని అందరినీ అనుసంధానం చేస్తూ రకరకాల పరిశ్రమలు అక్కడ తీసుకొచ్చి ఐటీ కంపెనీలు అయితేనేమి, అలాగే ఫర్నిచర్ లేఅవుట్స్ అయితేనేమి, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేంటి, రకరకాలు తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్, ఫిష్ ప్రాసెసింగ్ లాంటివి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు యువతకి మహిళలకి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తానని నేను చెప్తున్నాను. మేడం, నెల్లిమర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా మత్స్యకార రైతులు అండ్ ఆల్సో భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన రైతులు, అలాగే మీరు అనేటట్టు చంపావతి నదికి సంబంధించిన ఇసుక తవ్వకాల్లో కూడా అనేక చోట్ల మీరైతే ఆరోపణలు చేస్తున్నారు. సో మీ అధినాయకుడి దృష్టికి ఏ విధంగా తీసుకొని వెళ్తారు, ఏ విధంగా ఈ సమస్యల పరిష్కార మార్గం ఆలోచిస్తారు? ఇవి ఆల్రెడీ ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము చేస్తున్నది ఏంటంటే, రైతున్నాడంటే ఈరోజు సాగు చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఎండలు, గ్లోబల్ వార్మింగ్, అలాగే బోరుల్లో నీళ్లు అట్టడికి వెళ్ళిపోతున్నాయి, సరైన కాలువలు రావట్లేదు, సాగునీరు కాలువలు. రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అయితే ఎక్కడ మొదలెట్టారో అక్కడే ఉండిపోయింది. ఆ రైతులకు కూడా న్యాయం జరగలేదు. మీరు అన్నట్టుగా
ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ మాయం చేసి భూములు అమ్ముకొని ఉన్న చెట్లను కూడా కొట్టేసి అటు కొబ్బరి చెట్లను కానీ తాటి చెట్లను కానీ లేఅవుట్ల కింద ఫార్మ్ చేసేసి బీడు పెట్టేస్తున్నారు ఈరోజు నియోజకవర్గాన్ని అంతా. తప్పించి ఎక్కడ అభివృద్ధి అనేది ఉండట్లేదు. కాబట్టి దాని దిశగా నేను ప్రయత్నిస్తాను. రైతుకి సాగునీరు అందాలి, అది ఖచ్చితంగా మేము తీసుకున్న నిర్ణయం. అలాగే ప్రజలందరికీ తాగునీరు అందాలి. కాబట్టి చంపావతి గోస్తని నదులను అనుసంధానం చేస్తూ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తూ రకరకాల రిజర్వాయర్లు డ్యాములతో ఎప్పుడు వర్షం పడినా చుక్క నీరు కూడా సముద్రంలోకి వృధా అవ్వకుండా ఆ నీటి సామర్థ్యాన్ని నియోజకవర్గంలో చెరువుల నిండా పెంచుతూ ఈరోజు ఇసుక అక్రమ రవాణా, అలాగే తవ్వడాలు, అలాగే చెరువుల్ని పూర్తిగా కబ్జా చేయడాలు నెల్లిమర్ల నియోజకవర్గంలో నీటి సమస్యకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ నేనైతే అవినీతి లేని, అన్యాయం లేని పరిపాలనని ఖచ్చితంగా ప్రజలకు అందిస్తానన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ ముందుకు రావడం జరుగుతుంది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా కొంతమంది నిరాశ పడ్డారు. సో వాళ్ళ యొక్క సపోర్ట్ ఇప్పుడు ఉండకపోవడం వల్ల లోకం మాధవి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని అయితే కొన్ని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దానికి నిజమా? 3 పార్టీలు అనుసంధానం అయింది అంటే 3 175 కలిపి ఒక 175 అయింది. అలాగే 3 25 కలిపి ఒక 25 అయింది. అలాంటప్పుడు ఆశావాకులందరినీ అక్కడ సాటిస్ఫై చేయడం అంటే కష్టం అవుతుంది. ఖచ్చితంగా అధిష్టానం అయితే సరి అయిన మార్గంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వాళ్ళకి హామీలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే నేను కూడా ప్రతి ఒక్కరితో సంప్రదిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొత్తం కలిపి నెల్లిమర్ల నియోజకవర్గంలో విజయకేతన ఎగరేసే దిశగా కూడా నేను కూడా అడుగులు వేయడం జరుగుతున్నది. అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, ఏ విధంగా జోష్ నింపబోతున్నారు? ఆయన వస్తున్నారని తెలిసే నేను చెప్పక్కర్లేదు, జనసేన కార్యకర్తలు అయితే పరిగెడతారు. మా నియోజకవర్గమే కాదు, మొత్తం విజయనగరం జిల్లా నలుమూలల నుంచి ఆ రోజు కార్యకర్తలు వస్తారు ఖచ్చితంగా. అలాగే నాయకులు కూడా రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన అడుగు పెట్టిన వెంటనే నెల్లిమర్ల నియోజకవర్గం పులకరించిపోతుంది. ఈరోజు ప్రజలంతా కూడా మేము వస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు అని అడిగిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళందరూ అయితే ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు దిగుతారా, ఎప్పుడు ఆ సభకు వద్దామా అని ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఏదైతేనే రానున్న 4వ తారీఖున జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వస్తున్న నేపథ్యంలో అయితే ఏర్పాట్లు అయితే మాత్రం అన్ని షురూ చేసినట్టు, ఈసారి అయితే మాత్రం విజయ డంకా మోగిస్తానంటూ లోక మాధవి గారు అయితే స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.